తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఆవిడ పేరు కాదంబరి జత్వాని. 2023లో మొన్న డిసెంబర్లో జేఎస్డబ్ల్యూ స్టీల్స్, దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్. ఈ సజ్జన్ జిందాల్ 2022లో తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఆవిడ ఒక ఫిర్యాదు చేసింది. దీంతో తనకు అత్యంత సన్నిహితమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మొత్తానికి ఈ సజ్జన్ జిందాలు, ఈ విద్యాసాగరు తాడేపల్లి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, విషయమంతా చెప్పారు, ఎలాగైనా ఈ రేప్ కేసు నుంచి బయటపడేయాలి అని. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, జోగి రమేష్కి అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కాసే జడేను బాగా వచ్చా నీకు? అది ఏమన్నా పెద్ద గొప్ప ఏంటిది? జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చింది సిఐడి. గతంలో పారిశ్రామికవేత్త జిందాల్ను బ్లాక్ మెయిల్ చేసింది జత్వాని. అన్నా ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి ఇదిగో నన్నిట్లాగా ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఉంది, బెదిరిస్తూ ఉంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, ఫోటోలు బయట పెడతానంటా ఉంది. ఒకసారి 40,000 అడిగింది, నేను వేశాను. ఒకసారి 80,000 అడిగింది, నేను వేశాను. అందుకనే ఫిర్యాదు చేస్తూ ఉన్నానని చెప్పేసి ఒక ఫేక్ కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడ ఉన్నత విద్యావంతురాలు, చాలా యాడ్స్లో వీటిల్లో నటించింది. ఆవిడ చీప్గా చిల్లరగా 40,000 అయ్యి, 4,000 అయ్యి, నాకు 3,000 అయ్యి అడుగుతారా? అరే, ఫిర్యాదు చేసేటప్పుడైనా ఫేక్ ఫిర్యాదు సరిగా చూసుకోవాలి కదా, చూసుకోవాలా? మరి జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చింది సిఐడి. ఇక కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు గుంజినట్లుగా వెల్లడించారు. 1.31 కోట్ల బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని సిఐడి నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి వేసినటువంటి చార్జ్ షీట్ లోనే ఇది పూర్తిగా ఆ జత్వాన్ని ఒక బ్లాక్ మెయిల్ అని నిర్ధారించింది సిఐడి. సిగ్గనిపించట్లేదా మీకు? ఒకసారి అద్దంలో ముఖం చూసుకోండి. అని ఉమ్మేసుకోకపోతే చెప్పండి మీరు. ఒక నిమిషం అండి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే.